గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో సదుపాయాలను పరిశీలించారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ఒక్కొక్కటిగా సమస్యల్ని అధిగమిస్తున్నామని అన్నారు. ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సదుపాయాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల అనేక మంది రోగాల పాలయ్యారని అన్నారు సత్యకుమార్. నాణ్యత లేని మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీని కొనసాగిస్తామని, ప్రజా ఆరోగ్యంపై ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుందన్నారు మంత్రి. వైద్య సేవ ఉంది, ట్రస్ట్ ఉంది. అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఉంది, తర్వాత ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం ఉంది. ఈ రెండుతో కలిపి ఒక ఇన్సూరెన్స్ కూడా మోడల్ తీసుకొచ్చి, హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందేలాగా పేదలకి ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అది ఏ మోడల్లో ఉండాలనే దాని మీద, విధి విధానాలు ఎలా ఉండే వాటి మీద ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల ముందుకు ఈ మోడల్ని తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తారు. అయితే గతంలో లాగా మాయ మాటలు చెప్పి, ఉత్తిత్తి మాటలు చెప్పి, లేనిపోని ప్రొసీజర్లు పెట్టి, ఇష్టమైన ఆసుపత్రులను అంపనాలు చేసి ప్రజల్ని మోసం చేసే